నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. భారత్ పాకిస్తాన్ యుద్ధం మరొకసారి తప్పదు, అనివార్యం అనేటువంటి విశ్లేషణలు గత 1-2 నెలల నుంచి, ఇంకా చెప్పాలంటే 2-3 నెలల నుంచి చాలా గట్టిగానే వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో వరుసగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కొన్ని మీడియాకు వస్తున్నాయి, కొన్ని మీడియా వరకు రావట్లేదు. తాజాగా సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వీడియో చాలా తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే బహావల్పూర్ అనేది జైషే మహమ్మద్కి హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి సంస్థ. జనరల్ హెడ్ క్వార్టర్స్ అంటే మొత్తం ఈ జైషే మహమ్మద్ మసూద్ అజర్ దానికి చీఫు. అక్కడి నుంచే మొత్తం వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ ట్రైనింగు ఇవన్నీ కూడా ఈ బహావల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ నుంచే జరుగుతుంటుంది. చూడడానికి చాలా పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది, ఒక 7 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. అయితే ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం కొట్టినటువంటి దెబ్బకి చాలా వరకు ఈ జైషే మహమ్మద్ కార్యాలయం, ప్రధాన కార్యాలయం దెబ్బతింది. అయితే ఇన్ని నెలల తర్వాత రీసెంట్గా ఒక వీడియో అది మళ్ళీ సిద్ధమైంది. ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ బిల్డింగ్ మళ్ళీ పూర్తిగా కొత్త హంగులతో, అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్తో ఈ బహావల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 2 రకాల విజువల్స్ మనకి కనబడుతూ ఉన్నాయి. ఒకటేమో దూరం నుంచి తీసినటువంటి విజువల్, ఏ విధంగా అది సిద్ధమైందో. ఇంకోటి ఇంటర్నల్గా ఇంటీరియర్ ఇదంతా ఎలాగుందో, చక్కగా మార్బుల్తో చేసి అన్ని ఫెసిలిటీస్తో ఈ మధ్యనే దాన్ని పూర్తిగా మోడర్నైజ్ చేసినట్టుగా కనబడుతుంది, ఆధునీకరించినట్టుగా కనబడుతుంది. అంటే జైషే మహమ్మద్ మరొకసారి వాళ్ళ యొక్క ఉగ్రవాద బ్యాచ్ని సిద్ధం చేస్తోంది, మళ్ళీ అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ని యాక్టివేట్ చేస్తోంది అనేటువంటి విషయం అర్థమవుతోంది. ఎందుకంటే అప్పుడులో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు జైషే మహమ్మద్కి చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది. అతని తాలూకా కుటుంబ సభ్యులు, ఉగ్రవాదులు చాలామంది చనిపోయారు. ఉగ్రవాద శిబిరాలు కూడా దాదాపుగా ఒక 9 నుంచి 10 వరకు టెర్రర్ క్యాంప్స్ని మన వాళ్ళు ధ్వంసం చేశారు. అందులో పీఓజేకేలో ఉన్నవి కొన్ని ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నవి మరికొన్ని ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క సైనిక స్థావరాలను కూడా మన సైన్యం దెబ్బ కొట్టగలిగింది కేవలం 88 గంటల ఆపరేషన్లో. ఇప్పుడు ఈ బహావల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ మళ్ళీ యాక్టివ్ కావడం, మళ్ళీ రియాక్టివ్ అవుతోంది. ఇది డెఫినెట్గా భారత్కి ఒక అలార్మ్ లాంటిది, ఒక వేకప్ కాల్ లాంటిది. అఫ్కోర్స్ మన సైన్యం ఏమి తక్కువ కాదు, మన వాళ్ళేమి ఎప్పుడు కూడా గతంలో ప్రకటించారు. మన వాళ్ళకి మీడియాకి రావడానికంటే ముందే మన ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేస్తోంది. మన ఆర్మీ అదే పనిలో ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ అదే పనిలో ఉంటుంది, నేవీ అదే పనిలో ఉంటుంది. గతంలోనే రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. ఈసారి కనుక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే పాకిస్తాన్ చరిత్రలో కలిసిపోతుంది. చాలా వరకు బోర్డర్స్ కూడా మారిపోతాయి, సరిహద్దులు మారిపోతాయి. దానికి మీరు రెడీయా? ఈసారి మేము గతంలో ఎయిర్ ఫోర్స్ ఎక్కువ యాక్టివ్ రోల్ ప్లే చేసింది, ఈసారి నేవీ ముందుగా అటాక్ చేస్తాం, నేవీతో అటాక్ చేయిస్తాం అని చెప్పి అప్పట్లోనే ఒక హెచ్చరిక పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. బట్ కుక్కతోక వంకర బుద్ధిలాగా పాకిస్తాన్ ఎన్నిసార్లు చావు దెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ బుద్ధి అయితే డెఫినెట్గా మారదు. ఎందుకు అంటే డెఫినెట్గా వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు అదేవిధంగా ఉన్నాయి. అటు చైనా ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కానివ్వండి, ఆయుధాల పరంగా, ఆర్థికంగా 2 విధాలుగా చైనా పాకిస్తాన్ని వెనకుండి ఉసుగొలుపుతోంది. ఇంకోవైపు దూరం నుంచి ఉన్నటువంటి అమెరికా కూడా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆసియా ఖండంలో వాళ్ళకంటూ ఒక ప్రెజెన్సు, అటు ఇరాన్ పైనైనా లేకపోతే ఇటు భారత్ పైనైనా అటు చైనా పైనైనా నిఘా పెట్టడం కోసం, ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయో అబ్జర్వ్ చేయడం కోసం అమెరికా వాడు కూడా పాకిస్తాన్ని ఒక బంట్రోతులాగా, ఒక బేస్ లాగా వాడుకుంటూ ఉన్నాడు. ఇంకెవరు ఇవ్వరు, కేవలం పాకిస్తాన్ మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఫండింగ్ కావాలి, వాళ్ళ దేశంలో డబ్బులు లేవు. సో డెఫినెట్గా ఎవడు డబ్బులు ఇస్తే అటువైపు మాట్లాడేటువంటి అవసరం పాకిస్తాన్కి ఉంది. సో వాళ్ళు పాకిస్తాన్ కూడా అదేవిధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఈ భవనం పేరు మర్కజ్ సుభానల్లా కాంప్లెక్స్ అంటారు. ఈ మర్కజ్ సుభానల్లా కాంప్లెక్స్లో ఇన్నర్గా లోపల విజువల్స్ అలాగే బయట విజువల్స్ కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడు అతను శబదం కూడా చేశాడు. దాదాపుగా 9 మందో 10 మందో అతని కుటుంబ సభ్యులు చనిపోయారు కాబట్టి నేను నా కుటుంబ సభ్యుల్లో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి అంతకు 10ంతలు నేను రివెంజ్ తీర్చుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి అప్పట్లో మసూద్ అజర్ మాట్లాడినటువంటి కొన్ని వైరల్ ఆడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యి, అలాగే నేను మహిళా జిహాదీలను కూడా తయారు చేస్తున్నాను, ఇంతవరకు కూడా యువకులు మాత్రమే బలిదానాలు చేశారు, ఇక నుంచి నేను మహిళల్ని కూడా సిద్ధం చేస్తున్నాను, మీరు ఆ నెంబర్ వింటే మీరు ఊహకు కూడా అందదంటూ భారత్ని హెచ్చరిస్తూ కొన్ని ఆడియో క్లిప్స్ కూడా అతన్ని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాడు అనే దానికి సంబంధించి కొన్ని ఆడియో క్లిప్స్ వైరల్ అయ్యాయి. సో ప్రస్తుతం బహావల్పూర్లో ఇది చూసిన తర్వాత ఇది కూడా కేవలం వాళ్ళంతటి వాళ్ళే తయారు చేసుకున్నటువంటిది కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళకి స్పాన్సర్ చేసింది ఈ యొక్క కోటని, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ జనరల్ హెడ్ క్వార్టర్స్ని రీబిల్డ్ చేసుకోవడానికి సుమారుగా 20 కోట్లు 25 కోట్లు ఫండింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ వార్. మరోవైపు లష్కర్-e-తోయిబా కూడా సిద్ధమవుతోంది. గడిచిన
కొన్ని నెలల్లో చాలా టెర్రర్ మాడ్యూల్స్ కూడా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సమర్థవంతంగా మన వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాటిని పట్టుకోవడం జరిగింది. బట్ డెఫినెట్గా రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఇదంతా చూస్తుంటే అసీం మునీర్ చేసినటువంటి పనులు మొత్తం అన్ని అధికారాన్ని, ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ పవర్ బటన్ని నొక్కేటువంటి అధికారం కూడా గతంలో ప్రైమ్ మినిస్టర్ వరకు ఉండేది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, అసీం మునీర్కి పూర్తి పవర్స్ వచ్చేసినాయి. అంటే న్యూక్లియర్ యుద్ధం చేయాలంటే, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలంటే ఏ దేశం మీదకైనా ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్తో పని లేదు, ప్రెసిడెంట్తో పని లేదు, పూర్తిగా తానే నిర్ణయం తీసుకునేలాగా ఈ మధ్య చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చాడు. తనకి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులందరినీ కూడా, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి కేడర్ని అందరినీ కూడా కొంతమందికి వీఆర్ఎస్ ఇచ్చేస్తున్నారు, కొంతమందికి బలవంతంగా వాళ్ళని పక్కన పెట్టేస్తారు. సో అందరినీ పక్కకు నెట్టేసి కేవలం తాను మాత్రమే ఒక రాజరిక పాలనలాగా చేసుకోవడం కోసం ఒక సూపర్ ప్రెసిడెంట్ లాగా అసీం మునీర్ పావులు కదుపుతున్నాడు. దీనికి అమెరికా కూడా సహాయం అందిస్తూ ఉంది. దీంతోపాటు తాజాగా కుదిరినటువంటి ఒప్పందం మెక్కా డిఫెన్స్ ప్యాక్ట్, సౌదీ అరేబియా అలాగే టర్కీ, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిపి ఒప్పందంపై సంతకాలు కూడా చేసి ఈ 3 దేశాలతో ఆగకుండా ఇది ఒక ఇస్లామిక్ నేటోలాగా, కూటమిలాగా తయారు చేయాలి. ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేటువంటి కార్డ్ని పాకిస్తాన్ మళ్ళీ ప్రయోగిస్తోంది. కొంతవరకు సక్సెస్ కూడా అయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3తో పాటు సౌదీ అరేబియా, టర్కీతో పాటు ఇరాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్ని కూడా ఈ కూటమిలో చేరాలి, ఈ ఒప్పందంలో భాగస్వాములు పార్ట్నర్ కావాలని చెప్పి ఇరాన్ని కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది. ఇంకో పక్క బంగ్లాదేశ్ని కూడా ఈ కూటమిలో చేర్చడానికి పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి కూడా సానుకూలంగా సంకేతాలు వస్తున్నాయి. ఎస్ వీఆర్ రెడీ టు డిస్కస్ అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి కూడా ఈ ఇస్లామిక్ నేటోలో లేకపోతే ఈ మెక్కా ఒప్పందంలో బంగ్లాదేశ్ కూడా జాయిన్ అవుతుందా అనేటువంటి అట్నుంచి కూడా అలాంటి ప్రకటనలు వస్తున్నాయి. కాబట్టి ముస్లిం దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. అది కూడా మన చుట్టూ, భారత్ చుట్టూ ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా ఒక కూటమిలో భాగస్వాములు కావడం డెఫినెట్గా ఒక వేకప్ కాల్ లాంటిదే. మన సైన్యం, మన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి. అది జైషే మహమ్మద్ కావచ్చు, లేదా లష్కరే తోయిబా కావచ్చు, లేదా రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటి సంస్థలు కావచ్చు. ఇలాంటి సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రధానమైనటువంటి సంస్థలు ఇవి యాక్టివేట్ కావడం అనేది డెఫినెట్గా భారతదేశానికి ఒక వేకప్ కాల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.